హాయ్ వెల్కమ్ టు సబరి వ్లాగ్స్. ఈరోజు నేనైతే చింత చిగురు చికెన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చింత చిగురు బాగా వస్తుంది కాబట్టి సో ఏమేం కావాలి, ఎలా చేయాలి అనేది నేను ప్రాసెస్ చేస్తా చెప్తాను. నేనైతే 1/2 kg చికెన్ తెప్పించాను అనమాట. సో పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టాను. దాంట్లో పచ్చిమిర్చి అయితే వేసాను, తర్వాత ఆనియన్ వేసాను, తర్వాత టమోటో వేసాను, తర్వాత కొంచెం అల్లం పేస్టు, కొంచెం పసుపు, మళ్ళీ పుదీనా కొత్తిమీర కొంచెం కడిగి రెడీగా పెట్టుకొని అది కూడా తాలింపుల్లో అనేది వేసేస్తే కొంచెం మనం వేయించేటప్పుడు పచ్చివాసన అనేది పోతుందన్నమాట. సో ఎందుకంటే మనం ఆల్రెడీ ఆకుకూర చిగురు చికెనే చేస్తున్నాం కాబట్టి ఇది వేసినా కనిపించదు, కానీ వాసన టేస్ట్ అనేది అయితే చేంజ్ అవుతుంది. అందుకోసమనే ఇది తాలింపులో వేసేసాను. సో నెక్స్ట్ ఇది మంచిగా వేగిన తర్వాత చికెన్ అయితే 1/2 kg తీసుకున్నాను కదా, ఆయిల్ అయితే వేసేస్తున్నా. ఇది మంచిగా కొంచెం చికెన్ ఉడకాలండి. చికెన్ ఉడికేంత వరకు, ఎందుకంటే చింత చిగురు పులుపు తగిలిందంటే చికెన్ మళ్ళీ త్వరగా ఉడకదు. అందుకని చింత చిగురు చికెన్ ఉడికిందాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్టు, తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి తిప్పేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టిన తర్వాత కొంచెం కారం కూడా మగ్గిపోతుంది కదా, మళ్ళీ తర్వాత కారం వేసేసుకొని కొంచెం సేపు మళ్ళీ దాన్ని తిప్పి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు తర్వాత ఒక గ్లాసున్నర, పక్కనే అన్నం కూడా ఉడుకుతుంది, రెడీగా వంట రెడీ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఆ చికెన్లో నుంచి మూత తీసేసి ఒక గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోవాలి. ఎందుకంటే చింత చిగురు ఉడకాలి కదా, అందుకోసం. సో నేనైతే గ్లాసున్నర పోసుకున్నాను వాటరు. ఇప్పుడు అదంతా కొంచెం మళ్ళీ ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టండి. మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వండి. ఈలోపు మనం చింత చిగురు సంగతి చూద్దాం. చింత చిగురు అయితే తీసుకున్నామండి. ఈ చింత చిగురు 100 రూపాయలు అంటే గింతంత పెట్టాడు. సో ఈ చింత చిగురిని మనం ఇప్పుడు పుల్లలు లేకుండా మొత్తం రాలుపుకోవాలన్నమాట. సో అట్లా రాలపడం వల్ల ఏమవుతుందంటే పుల్లలు అనేది పైకి తేలుతాయి. సో ఇప్పుడు మనం పుల్లల్ని ఈజీగా తీసేసుకోవచ్చు. చింత చిగురు అయితే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఎలా ఉందో. మన చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మంచి కుతకుతలు ఆడుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే రెడీ పెట్టుకున్నామో చింత చిగురు అనేది అందులో వేసేస్తాం అన్నమాట. సో చింత చిగురు అంతా అందులో వేసేసి ఒకసారి కలబెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేయండి. ఎందుకంటే మొత్తం చింత చిగురు అనేది చికెన్కి పట్టాలి కాబట్టి. సో ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేసి మళ్ళీ అలా పక్కకు పెట్టేయండి. వెంటనే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. దాంట్లో కొంచెం లాస్ట్లో గరం మసాలా వేసేసి బంద్ చేసుకోండి, సరిపోతుంది. నాకైతే ఇలా కొంచెం జ్యూసీగా ఉంచానండి, ఎందుకంటే మా వారికి పులుసు కావాలి కాబట్టి. సో అన్నం కూర రెడీ అయిపోయినాయి. భోజనం చేద్దామా?